హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే వర్క్ ఎట్ హోమ్ జాబ్ చేస్తూ 55,000 రూపీస్ మనం సంపాదించవచ్చు అని నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ఎవరైతే మీరు వర్క్ ఎట్ హోమ్ జాబ్ చేయాలి, ఎవరికైతే మనీ నీడ్ ఉందో, ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారో సో ఈ వెబ్సైట్లో వర్క్ చేసుకోవచ్చు. ఏ ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సో ప్రతి పాయింట్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో లేదంటే నా ప్రీవియస్ డెమో వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే కాల్ సెంటర్ డిపార్ట్మెంట్ సంబంధించి చాప్టర్ 2 చెప్తున్నాను. అంటే నేను చాప్టర్ 1 ఆల్రెడీ ప్రీవియస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక కాల్ సెంటర్ జాబ్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీరు ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు ఉన్నారో ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే కనుక కాల్ సెంటర్ జాబ్స్ ఎలా చేయాలన్నది మీకు ఉంటుంది. సో ఈరోజు ఆ పాయింట్ని ఏదైతే కాల్ సెంటర్ జాబ్ ఉందో దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ చాప్టర్ 2 అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నిజంగా మీరు వర్క్ ఎట్ హోమ్ చేయాలి సిన్సియర్గా అనుకుంటే కనుక ది నెంబర్ 1 సైట్ euri-online-jobs.comలో ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు వర్క్ అన్నది ఇంటి దగ్గర ఉండే డైలీ మీకున్న ఫ్రీ టైం ఏదైతే ఫ్రీ టైం ఉందో 1 అవర్ 2 అవర్ 3 అవర్ 4 అవర్స్ 24 అవర్స్లో మనకి ఏదైతే ఫ్రీ టైం ఉందో ఆ ఫ్రీ టైంలో మాత్రమే వర్క్ చేసుకుని మీరు మనీ అన్నది ఎర్న్ చేసుకోండి. సో ఈరోజు చెప్పే టాపిక్ కాల్ సెంటర్ జాబ్. సో కాల్ సెంటర్ జాబ్లో మన వర్క్ ఎలా చేయాలన్న టాపిక్ అయితే నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు కాల్ సెంటర్ జాబ్లోకి మనం ఎలా ఎన్రోల్మెంట్ అవ్వాలి, సో ఎలాగ అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని వాళ్ళ చేత ఎలా అప్రూవల్ చేయించుకోవాలి, మనకి వర్క్ ఎలా ఇస్తారు, ఆ వర్క్ ఇచ్చిందని మనం ఏం చేయాలి, అసలు వర్క్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, కాల్ సెంటర్ జాబ్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలన్నది నేను ఈరోజు అయితే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎవ్వరూ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి రూపాయి వచ్చే వీడియోస్ అయితే నేను అప్డేట్ ఇస్తాను. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డైరెక్ట్ టాపిక్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే కాల్ సెంటర్. సో నిజంగా కాల్ సెంటర్ అంటే డిఫరెంట్ సైట్స్లో మనం డిఫరెంట్గా ఉంటాయి ప్రాజెక్ట్స్. సో euri-online సంబంధించి కాల్ సెంటర్ జాబ్ అంటే ఈ టైంలో మనకి కరోనా సెకండ్ వేవ్ రన్ అవుతుంది, అలాగే థర్డ్ వేవ్ రాబోతుంది అంటున్నారు. సో ఇంత కన్ఫ్యూజ్గా ఉన్న సిచ్యువేషన్స్లో కూడా మనం వర్క్ అట్ హోమ్ చేసుకుని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో చాలామంది మన కాల్ సెంటర్ జాబ్స్ అంటే మనం ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి, లేదంటే ఏదైనా బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవాలి, లేదంటే ఎక్కడన్నా మనం ఒక కంపెనీకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి అనుకుంటారు. సో అలా కాకుండా డైరెక్ట్ వర్క్ అన్నది డైరెక్ట్ మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఈ వెబ్సైటు. సో ఈ వెబ్సైట్లో మనం వర్క్ ఎలా చేయాలి అన్న టాపిక్ అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే అవైలబుల్ ప్రాజెక్ట్స్ ఉంటుంది హోమ్ పక్కన. సో అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇంకొకసారి చెప్తున్నాను, అక్షరాల ₹1,00,000 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ మంత్కి వచ్చి 75,000 డ్యామ్ షూర్, గ్యారంటీగా 75,000 అయితే మీరు తీసుకోవచ్చు నేను చెప్పినట్టు వింటే కనుక. సో ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే యాడ్ పోస్టింగ్, డేటా అంటే ఈ వెబ్సైట్ ద్వారా వర్క్ ఎట్ హోమ్, అంటే ఈ వెబ్సైట్ ద్వారా వర్క్ ఎట్ హోమ్ ఏవైతే అవైలబుల్ జాబ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి, యాడ్ పోస్టింగ్ జాబ్ చేసుకోవచ్చు, అలానే డేటా ఎంట్రీ కానీ, అలా సేల్అవుట్ మార్కెట్ కానీ, లేదంటే SMS సెండింగ్ జాబ్స్ కానీ, అలానే కాపీ పేస్ట్ జాబ్స్ కానీ, లేదంటే కాల్ సెంటర్ జాబ్స్ కానీ, ఈమెయిల్ సెండింగ్ సంబంధించిన జాబ్స్ కానీ, లేదంటే డెస్క్టాప్ టైపింగ్ పబ్లిషింగ్ సంబంధించిన జాబ్స్ కానీ. సో ఈ రకమైన జాబ్స్ ఇందులో మనం ఏదైనా సరే ఇంటి దగ్గర ఉండే జాబ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోస్ అన్నీ నేను ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి డెమో వీడియో కూడా అందులో మీకు ఉంది, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా సబ్జెక్ట్ తెలియకపోతే కనుక నాకు వెంటనే ఆ సబ్జెక్ట్ సంబంధించి మీ పేరు, మీ ఎక్కడి నుంచి మీరు డౌట్ అడగాలనుకుంటున్నారో ఆ సిటీ నేమ్ మెన్షన్ చేస్తూ మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో ఆ డౌట్ని క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను సార్. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే కాల్ సెంటర్ జాబ్స్. సో ఇక్కడ నేను కాల్ సెంటర్ జాబ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎలా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ సెంటర్ జాబ్ చేయడానికి మనకు ఉన్న క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కనుక బేసికల్గా అంటే కొద్దిగా ఇంటర్నెట్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అలానే ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నా లేదంటే ల్యాప్టాప్ సిస్టమ్స్ కానీ ఉన్నా సరే మనకి సరిపోతుంది. అలానే మనం ఉన్న లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్ కాకుండా 1-2 లాంగ్వేజ్, అదర్ లాంగ్వేజ్ అంటే అటు తమిళ్ కానీ, లేదంటే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, ఏదైనా లాంగ్వేజ్ ఇంకొక లాంగ్వేజ్ మనకి ప్లస్ అయితే కనుక ఇంకా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ లాంగ్వేజ్ గ్రిప్ చేసుకుంటూ మనం కాల్స్ చేసుకోవాలి. ఇక్కడ కాల్ సెంటర్ జాబ్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో వీళ్ళు మన దగ్గర అంటే మనం ఎవరో తెలియదు కాబట్టి వీళ్ళకి మనం జాబ్ చేయాలంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర కమిట్మెంట్, అంటే నేను ఒక 1 మంత్ పని చేస్తాను, లేదంటే ఒక 2 మంత్స్ వర్క్ చేస్తాను సార్, లేదంటే ఒక 6 మంత్స్ వర్క్ చేస్తాను సార్, నాకు కొంచెం ప్రొవైడ్ చేయండి అనాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రయల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ట్రయల్ మనకి డొమైన్ ఛార్జెస్ ఏమి
రిజిస్టర్ ఫీజు అలాంటివి ఏం పే చేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ట్రైల్ ఆపోజిట్లో ఉన్న జాయిన్ నౌ బటన్ క్లిక్ చేయగానే మనకి ఒక అప్లికేషన్ అయితే రిజిస్టర్ ఫామ్ వస్తుంది. సో ఈ ఫామ్లో మనం ఏదైతే ఎంప్లాయ్ ఐడి కావాలనుకుంటున్నామో ఆ ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్ మనకి నచ్చింది మనం పెట్టుకుని అక్కడ మొత్తం అంతా ఈ అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్అప్ చేసి ఆ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేసుకోవాలి. సో అలా సబ్మిట్ చేయగానే మనకి ఏంటంటే వీళ్ళ కస్టమర్ కేర్ నెంబర్స్ మనకైతే ప్రొవైడ్ అవుతుంది. ఆ కస్టమర్ కేర్ నెంబర్స్ మాట్లాడుకుని, సో ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ కస్టమర్ కేర్తో మాట్లాడి నేనైతే జాబ్ చేయాలనుకుంటున్నానో ఆ జాబ్ సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని నేను ఎలా చేస్తాను ఏంటన్నది వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చుకుని నేను అప్రూవల్ చేయించుకుంటాను. సో అలా అప్రూవల్ చేయించుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ వర్క్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే డైరెక్ట్ వెబ్సైట్కి అయితే ఇస్తారు. అంటే మనకి మెయిల్స్ పంపడం కానీ లేదంటే వాట్సాప్ చేయడం కానీ ఇలాంటిది ఏముండదు. మీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేసి వర్క్ అనేది డైరెక్ట్ ఆ వెబ్సైట్కి ఇస్తారు. ఆ వెబ్సైట్లో వర్క్ ఎలా చేయాలనేది నేను ఈరోజు అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ తీసుకున్న ప్యాకేజ్ ఏంటంటే డైమండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 180 డేస్ అగ్రిమెంట్ ఇచ్చాను. సో 180 డేస్ అగ్రిమెంట్ ఇచ్చాను. నేను 180 డేస్ పని చేస్తానన్నాను ఈ వెబ్సైట్లో. సో వీళ్ళు నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే రోజుకి ఒక 10 మెంబర్స్తో మీరు మాట్లాడాలని అన్నారు. సో ఏం మాట్లాడాలని నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. సో 10 మెంబర్స్తో మాట్లాడాలన్నారు. ఆ 10 మెంబర్స్ నేను ఏం మాట్లాడాలి, ఆ మాట్లాడాలి నేదన్నది వీళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో మీకు కూడా వచ్చింది. నేను డెఫినెట్గా అదైతే నేను క్లియరెన్స్ ఇస్తాను. సో అలా 10 మెంబర్స్తో మాట్లాడితే కనుక ఒక పర్సన్కి వచ్చి 75 రూపీస్ ఇస్తారంట. అంటే డైలీ నాకు ఎంతమంది వస్తుంది, 10 × 75 అంటే రోజుకి ఒక 750 రూపీస్ అయితే నేను ఎర్న్ చేసుకోవచ్చు అన్నారు. అంటే రోజుకి 750 రూపాయలు నేను ఎర్న్ చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డెమో వేసాను. అంటే రోజుకి 75 రూపాయలు, అంటే ఒక పర్సన్కి 75 రూపాయలు ఇస్తే కనుక రోజుకి ఒక 10 మెంబర్స్తో మాట్లాడితే 750 రూపీస్ ఇస్తారు. అంటే రోజుకి 750 అయితే కనుక 30 డేస్కి ఎంత అయింది ఫ్రెండ్స్, నాకు 22,500 రూపీస్ పర్ మంత్కి అయితే నేను బేసికల్గా వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నేనైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టోటలీ నేను ఎంత తీసుకోవచ్చు, 22,500 రూపీస్. ఓకే, పెద్ద అమౌంట్ నాకు అర్థమైంది. సో 22,500 రూపీస్ అమౌంట్ తీసుకొచ్చి అన్నారు. సార్ నేను వర్క్ ఏం చేయాలనేది నేను వాళ్ళని అయితే అడిగాను. సో వర్క్ ఏంటంటే చాలా సింపుల్గా చెప్పారు ఫ్రెండ్స్. మీరేం చేయక్కర్లేదండి. జస్ట్ మేము డైలీ 100 నుంచి 200 మొబైల్ నెంబర్స్ అయితే మీకు ఫార్వర్డ్ ఇస్తాము. అంటే మీ వెబ్సైట్కి మేము పంపిస్తాము. వాళ్ళతో మాట్లాడి, అంటే ఆ 200 నెంబర్స్తో మాట్లాడి మీకు ఏదైతే ఫ్రీ టైం ఉందో ఆ 200తో మాట్లాడి జస్ట్ ఒక 10 మెంబర్స్తో మీరు అప్లికేషన్ ఫిలప్ చేపిస్తే జస్ట్ ఫ్రీగా వాళ్ళు ఏ విధమైన డబ్బులు పే చేయకుండా, రిజిస్ట్రేషన్ ఫీజు అంటే ఏం కట్టకుండా మన వెబ్సైట్లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుని ఇక్కడ యాడ్ పోస్టింగ్లు కానీ, డేటా ఎంట్రీ కానీ, సేల్అవుట్ మార్కెట్ కానీ, SMS సెండింగ్ కానీ, కాపీ పేస్ట్ కానీ, కాల్ సెంటర్ కానీ, ఈమెయిల్ సెండింగ్ కానీ, డెస్క్టాప్ పబ్లిషింగ్, టైపింగ్ జాబ్స్ కానీ ఏదైతే మన దగ్గర వర్క్ అట్ హోమ్ అని జాబ్ ఉన్నాయో ఆ జాబ్లో మీరు ఫామ్ సబ్మిట్ చేయించాలి అని చెప్పి నాకు ఏంటంటే ఈ వర్క్ మీరు చేయండి. సో నేను ఇచ్చిన 200 నెంబర్స్లో ఒక 10 మెంబర్స్తో మీరు మాట్లాడి జస్ట్ ట్రయల్లో, అంటే ఎటువంటి అమౌంట్ ఫీ పే చేయకుండా జస్ట్ ఫ్రీగా వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేపిస్తే కనుక మీకు ఒక 75 రూపీస్ ఇస్తాను అని చెప్పారు. సో నేను ఎలా మాట్లాడాలి ఏంటనే నేను సెకండ్ క్వశ్చన్ వాళ్ళని అడిగాను. సో జస్ట్ మీరు ఏంటంటే మేము ఇచ్చిన 200 నెంబర్స్ ఇస్తున్నాం కదా, అందులో మీరు మార్నింగ్ మీకు ఏ టైం అయితే ఫ్రీ టైం ఉందో ఆ టైంలో, సో మీరు ఒక 10 అయితే 10, 11కి అయితే 11, 12 అయితే ఏ టైం అయితే ఫ్రీ టైం ఉందో ఆ టైంలో మేము డైలీ మీకు 200 నెంబర్స్ ఇస్తున్నాం కదా, ఆ నెంబర్స్ కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి, సార్ నేను ఇలాగ వర్క్ అట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం సార్. వర్క్ అట్ హోమ్ అని చెప్పి ఇంటి దగ్గర ఉండే జాబ్ చేసుకోవచ్చు. సో మా దగ్గర ఉన్న జాబ్స్ ఏంటంటే యాడ్ పోస్టింగ్ కానీ, డేటా టైపింగ్ కానీ, సేల్అవుట్ మార్కెట్, SMS అని, కాపీ పేస్ట్, కాల్ సెంటర్, ఈమెయిల్ సెండింగ్, డెస్క్టాప్ పబ్లిషింగ్, ఈ రకమైన జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏమైనా సరే మీకు దగ్గర ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, లేదంటే స్మార్ట్ ఫోన్ కానీ ఉంటే కనుక మేము డైరెక్ట్ మీ ఇంటికి వర్క్ ఇస్తాం సార్. మీ స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీకు ఏదైతే వర్క్ ఇంట్రెస్ట్ ఉందో అవి దానికి సంబంధించి మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనుక ఈ ఊరి ఆన్లైన్ చేస్తాను కొడితే యూట్యూబ్లో ఛానల్లో వీడియోస్ ఉంటాయి సార్, డెమో వీడియోస్. ఒకసారి వీడియో చెక్ చేయండి సార్. వీడియో చెక్ చేస్తే ఏ వర్క్ ఎలాగ ఉంటుందని ఉంటుంది. సో మీకు చేయాలనుకుంటే కనుక జస్ట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి సార్. ఎవరికి ₹1 కూడా మీకు పే చేయగలదు. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే మీకైతే ఉంటుంది సార్. ఒకసారి వెబ్సైట్లో ఫామ్ సబ్మిట్ చేసి నాకు కాల్ బ్యాక్ చేయండి, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసి మీ ఐడిని యాక్టివేట్ చేసుకుని ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోండి. సో ఇదే చెప్పమన్నారు ఫ్రెండ్స్. సో ఇలా చెప్తేనే, ఇలా చెప్పి జస్ట్ ఒక 10 మెంబర్స్ చేత ఫామ్ సబ్మిట్ చేస్తే కనుక మనకు రోజుకి ₹75 ఇస్తారు. అంటే ఒక పర్సన్కి వచ్చి ₹75 ఇస్తానంటున్నారు, రోజుకి 750 రూపీస్ ఇస్తున్నారు. ఇక్కడ నేను చేసే పని ఏముంది ఫ్రెండ్స్, నేను చేసేది ఏముండదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన నెంబర్స్కి నేను కాల్ చేసుకుంటాం. సార్ నేను ఆన్లైన్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తాను సార్, మీకైనా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక
మా వెబ్సైట్ ఉంది సార్, వెబ్సైట్ చూడండి. మీకు అలాగే మీకు మొబైల్ ఉంటే కనుక ప్లే స్టోర్లో మొబైల్ యాప్ ఉంది, ఈ ఊరి ఆన్లైన్ జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏ వర్క్ అయితే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డెమో వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి సార్. ఈ ఊరి ఆన్లైన్ జస్ట్ ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చెక్ చేసుకుని జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి సార్. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే మీకు జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అలా చెప్తే కనుక సో ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అలాగ మన కాల్ సెంటర్ జాబ్ చేసి అలా చెప్పి ఆ పర్సన్ చేత ఫామ్ ఫిలప్ చేపిస్తే కనుక ఒక పర్సన్కి వచ్చి రోజుకి 75 రూపీస్ ఇస్తానంటున్నారు ఫ్రెండ్స్. ఒక పర్సన్కి 75 రూపీస్. సో నాకు వీళ్ళు ఇచ్చిన నెంబర్స్ అన్ని 200 నెంబర్స్ ఇచ్చారు. జస్ట్ 200 నెంబర్స్ కనీసం తక్కువ నేను ఒక 20 మెంబర్స్ ఫామ్ సబ్మిట్ చేపిస్తాను. మన ఫోన్ కాల్ చేస్తాం ఫ్రెండ్స్. మీకేమైనా జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము వర్క్ ఫ్రీగా ఇస్తాము, ఒకసారి డెమో వర్క్ చూడండి, మీకు నచ్చితే ఫామ్ సబ్మిట్ చేయండి అని చెప్తాము. ఒకవేళ వర్క్ ఏంటి కావాలనుకున్నాకో డెమో వీడియోస్ ఉన్నాయని చెప్పి వీడియోస్ పంపిస్తాము. జస్ట్ ఎవరైనా జాబ్ చేయాలనుకుంటే కనుక ఫామ్ సబ్మిట్ చేస్తారు. అలా ఫామ్ సబ్మిట్ చేస్తే మనకి 75 రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎలాగా రోజుకి ఒక 10 మెంబర్స్ చేత ఫామ్ సబ్మిట్ చేస్తే కనుక మనకి రోజుకి వచ్చి 750 రూపాయలు, పర్ మంత్కి వచ్చి 22,500 రూపీస్ పేమెంట్ ఇస్తున్నారు. సో ఇలాగ మనం 6 మంత్స్ కమిట్మెంట్ ఇస్తాం కాబట్టి 6 మంత్స్కి వచ్చి మనకి 1,35,000 రూపీస్ ప్రాజెక్ట్ వర్క్. సో నా ప్రాజెక్ట్ వాల్యూ ఎంత పని 6 మంత్స్కి 1,35,000 రూపీస్ ప్రాజెక్ట్ వాల్యూ. సో ఈ 1,35,000 ప్రాజెక్ట్ వాల్యూ కాకుండా నాకు మళ్ళీ ఇంకో బోనస్ అంటూ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో బోనస్ ఏంటంటే 164 రూపీస్ ఇస్తారంట. సో ఆ బోనస్ రావాలంటే కనుక నేను ఏం చేయాలంటే కనుక ఇక్కడ చూడండి, మనం ఎవరైతే మనం జాబ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోమంటున్నారు. సో ఇక్కడ మనకేంటి ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైపింగ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఇస్తున్నాం, ఫ్రీ 3 డేస్ ఇస్తున్నాం. కానీ ఆ 3 డేస్ తర్వాత ఇది కంపెనీ కౌంటింగ్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక 40 డేస్ కానీ 60 డేస్ కానీ 90 డేస్ కానీ కమిట్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక, సో అలాగ కమిట్మెంట్ ఇస్తే కనుక వీళ్ళు బోనస్ ఎంత మనకి 164 రూపీస్ బోనస్ ఇస్తారంటున్నారు. సో పర్ డేకి వచ్చి మనం జస్ట్ అంటే ఈ 75 రూపీస్ కాకుండా బోనస్ 164, టోటల్గా పర్ డేకి ఎంత వస్తుంది 1,640 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో పర్ మంత్కి ఎంత వస్తుంది 49,200 రూపీస్ పర్ మంత్కి. అంటే ఒక పర్సన్కి 164 రూపీస్ ఇస్తున్నారు, రోజుకి 10 మెంబర్స్ అయితే వర్క్ చేపిస్తున్నాను, రోజుకి ఎంత ఇస్తున్నారు ఫ్రెండ్స్ 1640, అంటే 1,640 రూపీస్ ఇస్తున్నారు. అంటే పర్ మంత్ నా శాలరీ ఎంత ఈ 49,200 బోనస్ ప్లస్ మెయిన్ శాలరీ 22,500. సో ఇక్కడ నేను అదే రాశాను ఫ్రెండ్స్. పర్ మంత్కి నా ఎర్నింగ్ ఎంత మెయిన్ బ్యాలెన్స్ అంటే 22,500 రూపీస్ ప్లస్ బోనస్ 49,200, టోటల్ ఎంత అయింది ఫ్రెండ్స్ 71,700 పర్ మంత్ నా స్కేల్. పర్ మంత్ నా స్కేల్ 71,700. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ అమౌంట్. సో ఏ కంపెనీ అయినా మనకి ఇస్తుందా, ఇది కూడా డైలీ తీసేసుకోమంటున్నారు. డైలీ 71,700 రూపీస్. మీకు ఏ రోజైతే అమౌంట్ 450 కన్నా అబోవ్ ఉంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మినిమం 450 కన్నా అబోవ్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ తీసేసుకోవచ్చు పేమెంట్. సో ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చెయ్యాలి అనుకుంటే కనుక డెఫినెట్గా నాకున్న దాన్ని అంటే ఉన్న వర్క్స్ అన్నట్లో అంటే ఇక్కడ చూడండి అవైలబుల్ ప్రాజెక్ట్స్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఉన్న అన్నింటిలో కన్నా ఎక్కువ ఇన్కమ్ మనీ కావాలి, ఎక్కువ కావాలంటే కనుక కాల్ సెంటర్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. చాలామంది చేస్తున్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఇందులో ఈ వెబ్సైట్లో అయితే వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో రియల్గా మనం అమౌంట్ 71,700 రూపీస్ అయితే మనం పర్ మంత్కి తీసుకోవచ్చు. సో ఒక నెల అంటే నా శాలరీ 71,000 రూపీస్ నేను గెయిన్ చేస్తున్నానంటే కనుక నేను ఎలా కష్టపడాలి, ఎలా పని చేయాలనేది ఒక్కసారి నా మైండ్ సెట్తో నేను ఆలోచించుకుంటాను. నాకు వీళ్ళు ఇచ్చిన పని ఏంటి 200 నెంబర్స్ ఇస్తున్నారు, 100 to 200 నెంబర్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఫోన్ కాల్ చేసి కంపెనీని ప్రమోట్ చేస్తాను. సో అలా కంపెనీని ప్రమోట్ చేస్తే ఒక పర్సన్కి వచ్చి 75 రూపీస్ ఇస్తున్నారు. వాళ్ళ చేత కమిట్మెంట్ తీసుకుంటే కనుక 164 రూపీస్. టోటల్గా నాకు ఎంత ఇస్తున్నారు పర్ మంత్కి వచ్చి 71,000 రూపీస్ శాలరీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. నాకు ఎవరైనా బాస్ ఉన్నారా, ఎవ్వరు బాస్ లేరు, నాకు నేనే రాజు. హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చుంటాను, నాకు ఏ టైం అయితే ఫ్రీ టైం ఉందో ఆ టైంలో ఒకసారి మెంబర్ లాగిన్ అవుతాను, వీళ్ళు ఇచ్చిన నెంబర్స్ అని డౌన్లోడ్ చేసుకుంటాను, ఫోన్ కాల్ చేస్తాను. సార్ నేను ఇలాగ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి, ఈ ఊరి వెబ్సైట్ నుంచి మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మీకు జాబ్ ఇంటికి ఇస్తున్నాం సార్, మీరు ఏదైనా జాబ్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ వెబ్సైట్లో వర్క్ చేసుకోవచ్చు, మీకు డెమో వీడియోస్ కావాలంటే నేను పంపిస్తాను, మీరు ఒకసారి వాట్సాప్లో వీడియో చూడండి. అలానే మీరు ఏంటంటే
మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదు, జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక స్మార్ట్ ఫోన్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆ డెమో వీడియోస్ కూడా నేను పంపిస్తానని చెప్పి యూట్యూబ్ ఛానల్ చెప్పి ఆ డెమో వీడియోస్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే కనుక డెఫినెట్గా మీరు ఫామ్ సబ్మిట్ చేయండి సార్, నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి ఫామ్ సబ్మిట్ చేయించి దాన్ని యాక్సెప్ట్ చేపిస్తాను అంతే. సో ఇలా చేస్తే కనుక నెలకి అక్షరాల 71,000 రూపీస్ పర్ మంత్ నేను గెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా ఇంత అమౌంట్ ఇస్తున్నారా? 71,000 రూపీస్ ఇస్తున్నారా? వర్క్ అట్ హోమ్, మనకు బాస్ లేరు, నాకు నచ్చితే చేసుకుంటాను, ఈరోజు నాకు కుదరలేదంటే ఆపుతాను, నాకు వచ్చే నష్టమే లేదు ఫ్రెండ్స్. రోజుకి 10 మెంబర్స్ టార్గెట్. నైట్కి వచ్చి గట్టిగా మాట్లాడుకున్నా సరే, ఒక 20 మెంబర్స్తో మాట్లాడినా సరే ఈజీగా ఒక 10 మెంబర్స్ నేను రిజిస్టర్ ఫామ్ సబ్మిట్ చేపిస్తాను. ఒకవేళ 10 మెంబర్స్ లేరు అంటే కనుక ఈ రోజుకి రాదు, రేపు మళ్ళీ వస్తుందిగా, రేపు మళ్ళీ అలాగే నేను 6 మంత్స్ అగ్రిమెంట్ ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. సో ఆ రకంగా కాల్ సెంటర్ జాబ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కనుక డెఫినెట్గా ఈ వీడియో సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో మీరు ఎంటర్ చేసి మీ నేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ నేమ్ ఎంటర్ చేసి లేదంటే మీ సిటీ నేమ్ ఎంటర్ చేసి, భయ్యా నాకు ఈ డౌట్ ఉంది, నాకు కొంచెం డెమో వీడియో చేసి కొంచెం హెల్ప్ చేసి పెట్టుకుంటే నేను డెఫినెట్గా మీకు ప్రమోట్ చేస్తాను, అంటే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి మనీ చాలా అవసరం ఉంది ఫ్రెండ్స్. సో వర్క్ అట్ హోమ్ అని జాబ్ చేసుకుంటూ జెన్యూన్గా మనం వర్క్ చేసుకుంటున్నాం. ఎందుకంటే జెన్యూన్ కంపెనీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది 2016లో స్టార్ట్ చేశారు కంపెనీ. అంటే ఇప్పుడు 2021 అంటే మేబీ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని రన్ అవుతున్న కంపెనీ. అలానే మొబైల్ ప్లే స్టోర్లో యాప్ ఉంది, అలాగే లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం ఇచ్చే ప్రతి రూపాయికి కూడా విత్ టీడీఎస్ జిఎస్టీ అమౌంట్లు కట్ చేసిన తర్వాత వీళ్ళు పంపిస్తున్నారు. అలాగే వీళ్ళకి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి నేను చెక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటూ చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ఈ వీడియోస్ ఏమైనా ఉంటే ఇలాంటి వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫేస్బుక్ షేర్ చేయండి, అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. ఎందుకంటే మీరు ఉపాధి పొందడమే కాకుండా ఒక 10 మందికి మీరు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చేశారు లేదని సెకండరీ, మనం షేర్ చేస్తే కనుక సో ఎవరికైనా మనీ నీడ్ ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ అట్ హోమ్ అని చెప్పి డిగ్రీ చదువుకుని హౌస్ వైఫ్స్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మన దునియాలోని. ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేసినట్టు అవుతాం. అందువల్ల నా ప్రతి వీడియోని కూడా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.